ఏటుమొగ 14-15 వార్డు రెండో రోజు ఎలక్షన్ ప్రచారం తిరగడం జరుగుతుంది. కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా ఈనాడు పేపర్ వాళ్ళు టీవీ పేపర్లో ఈరోజు నన్ను మత్స్యకార మహిళలు నిలదీసినట్టు నేను వేశారు. ఒకసారి ఈనాడు వాళ్ళు ఒకసారి వచ్చి చూసుకోండి, ఒకసారి స్పందన ఎలాగుందో. అదే లేనిపోని అభూతమైన ఫోటోలు వేయటం, బ్యాడ్ ప్రాపగండా బ్యాడ్ ప్రచారం చేయటం మానుకోమని తెలియజేస్తాను. చెప్తున్నాను ఈరోజు ఈనాడు పేపర్కి, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అందరికి కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం కాకినాడ పట్టణంలో. అప్పుడు చెప్తాం ఈ బుద్ధి వచ్చేలాగని తెలియజేస్తాను. ప్రజల దగ్గరికి ఖచ్చితంగా గుండె ధైర్యంతో వచ్చాను ఈరోజు ఏటుమొగ. గతంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏటుమొగ రావాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్లో మాట ఇచ్చి మళ్ళీ కనపడరు ఈ ప్రాంతానికి. కానీ అలా కాదు, ఈ ప్రాంతానికి ఏదైతే మాట ఇచ్చానో మాట ప్రకారం అన్ని చేశానో ఇవన్నీ కూడా చేశాను. ప్రతి సందు కూడా గత 25-30 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేశాను. ఏటుమొగ ప్రాంతానికి పార్క్ లేకపోతే పార్క్ డెవలప్ చేశాను. అదేవిధంగా బాతులు లేకపోతే బాతులు కట్టించాను. అలాగే మత్స్యకార దేవాలయం కావాలంటే గంగమ్మ దేవాలయం కట్టించాం, కమ్యూనిటీ హాల్స్ కట్టించాం. గతంలో లేని విధంగా ఏటుమొగ డెవలప్ చేసాం. మరలా ప్రజలందరినీ వేడుకుంటున్నాను, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. ఓఎన్జీసీ, రిలయన్స్ వల్ల నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు, అందులో ముఖ్యంగా ఏటుమొగ ప్రాంత వాస్తవ్యులు కానీ, దుమ్ములపేట ప్రాంత వాస్తవ్యులు కానీ, సముద్రం మీద వేటాడికి వెళ్ళే ప్రతి వాడికి కూడా నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పాను. ఆ విషయం మీద పోరాడాను. 18 రోజుల్లో కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ రాగానే నష్టపరిహారం కూడా తెప్పించే బాధ్యత తీసుకున్నాను. ఖచ్చితంగా ఉన్నాం, మాట మీద నిలబడతాం. అబద్ధాలు ఆడటం, దొంగ మాటలు చెప్పడం, నటించడం నా జీవితంలో లేదు, చేయను కూడా. కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, కొండబాబు కానీ, చంద్రబాబు కానీ, పవన్ బాబు కానీ తెలుసుకోండి, అబద్ధాల ప్రచారం మానుకోండి, దుష్ప్రచారం మానండి. ఒక్కసారి ఏటుమొగలు వచ్చి చూసుకోండి ప్రజాస్పందన ఎంత ఉందో. పనిచేసాం కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు వాళ్ళందరినీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, క్యాండిడేట్ ఎవరో తెలిసింది ఇప్పుడు కొండబాబు క్యాండిడేట్ అని. యుద్ధంలోకి వెళ్తాం. నేను చేసే అభివృద్ధి ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమం ఒక ఎత్తు, కొండబాబు గతంలో చేసిన అవినీతి ఒక ఎత్తుగా ప్రచారంలోకి వెళ్తానని తెలియజేసుకున్నాను. ఒక ఇల్లు కట్టిన వాడి ప్రజలకు ఓటేయడం ఎలా వస్తాడో కూడా చూస్తాం. మాట మీద నిలబడిన ముఖ్యమంత్రి కింద గతంలో పనిచేశాడు చంద్రబాబు కింద. ప్రమాణ స్వీకారంలో 2014లో ప్రమాణ స్వీకారంలో చేసిన హామీలు కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు లాంటి వ్యక్తి కింద పనిచేస్తున్న కొండబాబు, చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓటాడని చూస్తాం. ప్రచారంలో కూడా మేము చెప్పబోయేది అదే.